వివరాల్లోకి స్వాగతం. ఈ నెల 25వ తేదీన శక్తివంతమైన చంద్రగ్రహణం రాబోతుంది. ఈలోపు కుంభరాశివారు ఈ చిన్న పని చేస్తే చాలు కోటీశ్వరులు అవ్వటం ఖాయం. అయితే ఈ యొక్క కుంభరాశివారు చంద్రగ్రహణం లోపు చేయాల్సినటువంటి ఆ పని ఏంటి? ఏ పని చేయటం వల్ల వారు కోటీశ్వరులు అవుతారు? అలాగే వీరి యొక్క మనస్తత్వం, వీరి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? అలాగే వీరి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది? ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు మరియు పూర్వభాద్ర 1-2-3 పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. ఇది జ్యోతిష్య చక్రంలో 11వది. ఈ రాశికి అధిపతి శని. ఈ కుంభరాశిని స్థిర రాశి అని, వాయుతత్వపు రాశి అని, శీర్షోదయ రాశి అని అంటారు. వీరికి తెలివితేటలు అధికంగా ఉంటాయి. బంధాలకి, అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండటం వల్ల వీరిని అందరూ ఇష్టపడుతూ ఉంటారు. ఎవరిని అవమానించటం వీరికి అస్సలు నచ్చదు. కుంభరాశివారు సాంకేతిక విద్య, వైద్య విద్యలలో రాణిస్తారు. ప్రజా సంబంధాలు, చిత్ర విచిత్ర వ్యాపారాలు చేయటంలో మంచి అనుభవం, మంచి నేర్పును వీరు కలిగి ఉంటారు. వీరి యొక్క కుటుంబ విషయాలు ఒడిదుడుకులకు లోనైనా సరే సర్దుకుంటాయి. అవసరంలో ఉన్నప్పుడు ధనం లభించకపోయినా అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా లభిస్తుంది. ఈ కుంభరాశివారు బంధువులు, ఆత్మీయుల అవసరాలకి ధనాన్ని సర్దుబాటు చేసి వారి ఉన్నతికి తోడ్పడతారు. సమాజంలో ఉన్నత స్థానాల్లో, గౌరవ స్థానాల్లో ఉన్నవారి వల్ల అన్యాయానికి గురయ్యే సందర్భాలు కూడా వీరి యొక్క జీవితంలో ఉంటాయి. ఇతరుల పక్షపాత బుద్ధికి నష్టపోతారు. అకస్మాత్తుగా రాజకీయ అధికారం చేకూరుతుంది. ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. చర్చించి తీసుకున్న నిర్ణయాలు వీరికి చాలా బాగా మేలు చేస్తాయి. సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురవుతారు. తమ సంతానం, ఆత్మీయులు, సొంతవారు చేసే తప్పులు వీరికి తప్పులుగా కనిపించవు. వారిని సమర్థించటానికి, వారిని రక్షించటానికి అధికంగా ధనాన్ని, పలుకుబడిని ఉపయోగిస్తూ ఉంటారు. వీరి యొక్క వ్యాపారాలు విజయవంతమై మంచి లాభం, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకి గురవుతారు. భూముల విలువ పెరగటం వల్ల ధనవంతులు కూడా అవుతారు. వ్యాపార కూడలిని అద్దెకిచ్చి అదృష్టాన్ని జారవిడ్చుకుంటారు. అయితే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఈ 25వ తేదీన వస్తున్నటువంటి శక్తివంతమైన చంద్రగ్రహణంలోపు ఈ చిన్న పని కనుక వారు చేశారంటే ఖచ్చితంగా కోటీశ్వరులు అవటం ఖాయమనే చెప్పుకోవాలి. అయితే ఈ చంద్రగ్రహణం అనేది అత్యంత శక్తివంతమైంది. అదే రోజు పౌర్ణమి, అలాగే అదే రోజు హోలీ కూడా వస్తుంది. ఈ విధంగా వచ్చినటువంటి ఈ శక్తివంతమైన చంద్రగ్రహణంలోపు ఈ చిన్న పని కనుక మీరు చేశారంటే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. మీ జీవితంలో ఇక దేనికి లోటు అనేదే ఉండదని చెప్పుకోవాలి. లక్ష్మీదేవిని సంపదకు చిహ్నంగా భావిస్తూ ఉంటారు. కేవలం సంపదకు మాత్రమే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే కనుక మనకున్న కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత కలుగుతుంది. అనారోగ్య సమస్యలు మనల్ని విడిచిపెట్టి వెళ్లిపోతాయి. వృత్తి, వ్యాపారం, ఉద్యోగం తదితర అంశాల్లో మనకు ఏ సమస్యలు ఉన్నా వాటన్నింటికీ ఖచ్చితంగా పరిష్కారం అనేది లభిస్తుంది. కుటుంబ కలహాలు దూరమవుతాయి. అలాగే మీకు బంధువులతో, ఆత్మీయులతో ఉన్న విభేదాలు కూడా తొలగిపోతాయి. అంటే చాలా మంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటే కేవలం సంపద మాత్రమే వస్తుందని భావిస్తూ ఉంటారు. కేవలం సంపదకు మాత్రమే కాకుండా ఈ విధంగా మన జీవితంలో మనకు కావలసిన అన్నింటికీ కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనకు ఖచ్చితంగా ఉండి తీరాలి. అయితే మీరు కనుక ఈ చిన్న పని చేశారంటే, అంటే ఈ శక్తివంతమైన చంద్రగ్రహణం లోపు ఈ చిన్న పనిని కుంభరాశివారు చేశారంటే కనుక ఖచ్చితంగా కోటీశ్వరులు అవటం ఖాయం. అయితే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుకోటానికి ఏ చిన్న పని చేయాలి అని తెలుసుకునే ముందు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి. వాటి గురించి కూడా కుంభరాశివారు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇల్లు ఎప్పుడూ కూడా శుచిగా, శుభ్రంగా ఉండాలి. అటువంటి ఇంట్లోకే లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. ఎందుకంటే కొంతమంది దుమ్ము, ధూళితో ఇంటిని ఎప్పుడూ కూడా అపరిశుభ్రంగా ఉంచుతూ ఉంటారు. ఆ విధంగా ఇల్లు అపరిశుభ్రంగా ఉంచుకుని మీరు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు, ఎన్ని నోములు నోచుకున్నా కానీ దానికి ఫలితం అనేది దక్కదు. కాబట్టి ఇల్లు శుభ్రంగా ఉంచుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఇంటి పరిసర ప్రాంతాలు కూడా ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. ముఖ్యంగా వంటగది చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ప్రతి శుక్రవారం రోజు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించాలి. ఈ విధంగా చేస్తే సకల శుభాలు కలుగుతాయి.
మీరు అనుకున్న పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే ప్రతిరోజు మీరు నిత్య దీపారాధన చేయటం అనేది అలవాటుగా చేసుకోండి. ఇంటి యజమాని దీపాన్ని వెలిగిస్తే ఆ ఇంటిల్లిపాది సుఖ సంతోషాలతో జీవనాన్ని కొనసాగిస్తారు. అలాగే ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులకి ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా ఇంటి యజమాని దీపం వెలిగించడానికి ప్రయత్నం చేయాలి. అలాగే ఎప్పుడూ కూడా ఇంట్లో గొడవలు జరగటం, అలాగే పిల్లలపై తల్లిదండ్రులు ఊరికే అరవటం, అలాగే భార్యాభర్తలు గొడవలు పెట్టుకోవటం, కుటుంబ సభ్యులు అందరూ కూడా గొడవలు పెట్టుకోవటం, ఈ విధంగా చేస్తే కూడా అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా నిలవలేకపోతుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించాలి. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రావాలంటే మీ ఇల్లు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండాలి. గొడవలు, అరుపులు, కేకలు ఉన్న చోట జ్యేష్ఠాదేవి ఉంటుంది, కానీ లక్ష్మీదేవి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు. ఈ విషయాన్ని కుంభరాశివారు ఖచ్చితంగా గమనించాలి. అలాగే కుంభరాశివారు మీ పాలక గ్రహమైన శని భగవానుణ్ణి నిత్యం ఆరాధిస్తూ ఉండాలి. శనిని నిందించే మాటలు ఎప్పుడూ కూడా మాట్లాడకూడదు. శని భగవానుడి యొక్క అనుగ్రహం ఉంటేనే మీరు జీవితంలో ప్రతీదీ కూడా సాధించగలుగుతారు. మన పాపకర్మల ఫలితాన్నే శని భగవానుడు మనకు ఇస్తూ ఉంటాడు. కాబట్టి శని భగవానుణ్ణి నిందించే మాటలు అస్సలు మాట్లాడకూడదు. శనికి ఇష్టమైన పనులే చేయాలి, కానీ ఇష్టం లేని పనులు అస్సలు చేయకూడదు. ఈ విధంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందుకోటానికి, శని భగవానుడి యొక్క అనుగ్రహం పొందుకోటానికి ఇటువంటి నియమాలు కుంభరాశివారు ఖచ్చితంగా పాటించాలి. అయితే చంద్రగ్రహణంలోపు మీరు చేయాల్సినటువంటి చిన్న పని ఏమిటి అంటే కనుక మీరు దాన ధర్మాలు చేయాలి. అంటే దాన ధర్మాలు అనేవి ఎంత ప్రాముఖ్యత కలిగినవో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అంటే మీ జీవితంలో మీకు ఉన్న దాంట్లో ఇతరులకు ఎంతో కొంత సాయం చేయటానికి మీరు ప్రయత్నం చేసినట్లయితే దానికి రెట్టింపు ఫలితాన్ని భగవంతుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మీరు దాన ధర్మాలు చేయండి. ముఖ్యంగా ఏమీ లేని వారికి ఈ విధంగా ఒక పూట తిండికి మీరు సాయం చేసినా కానీ ఆ పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా భగవంతుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా అనాథాశ్రమానికి కానీ, లేకపోతే మీ యొక్క ఇంటి పరిసరాల్లో పేదవారు కానీ, లేకపోతే రోడ్ల మీద ఉన్నవారు కానీ ఎవరు మీకు కనిపించినా మీ శక్త్యానుసారం ఒక పూట వారికి భోజనం తినిపించడానికి ప్రయత్నం చేయండి. అంటే మీ శక్తి కొలది ఎంతమందికి మీరు తినిపించగలుగుతారో అంతమందికి తినిపించడానికి ప్రయత్నం చేయండి. మీకు ఒకవేళ పరిస్థితులు అందుబాటులో ఉంటే కనుక చక్కగా మీ ఇంట్లోనే వంట చేసి ఆ యొక్క భోజనాన్ని వారికి పంచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ ఈ విధంగా చేయలేని పక్షంలో మీరు బయట కొనుగోలు చేసిన ఆహార పదార్థాలైనా సరే మీ యొక్క డబ్బులతో వారికి ఆహారాన్ని తినిపించడానికి ప్రయత్నం చేయండి. అనాథాశ్రమంలోని అనాథ పిల్లలకు ఒక పూట భోజనానికి అయ్యే ఖర్చును ఇవ్వండి. మీరు దగ్గరుండి ఒక పూట భోజనం వారికి తినిపించడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా చేస్తే మీకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఎంతగానో సంతసిస్తుంది. ఎందుకంటే ఈ విధంగా దాన ధర్మాలు చేయటం వల్ల దానికి ఎన్నో రెట్ల ఫలితాన్ని భగవంతుడు అలాగే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మనకు అనుగ్రహిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని గుర్తుంచుకోవాలి. మనకున్న దాంట్లో మనం ఎంతో కొంత దాన ధర్మాలు చేస్తుంటే దానికి రెట్టింపు ఫలితాన్ని భగవంతుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటారు. అలాగే మనకు మానసిక ప్రశాంతత కూడా కలుగుతూ ఉంటుంది. అలాగే పేదవారికి దానం చేయటం వల్ల వారు కూడా ఎంతో సంతృప్తిని పొందుకుంటారు. వారి యొక్క ఆకలిని తీర్చినట్లయితే మనం ఎంతో పుణ్యాన్ని మూటగట్టుకుంటాం. కాబట్టి ముఖ్యంగా కుంభరాశివారు చంద్రగ్రహణం లోపు, అంటే ఈ నెల 25వ తేదీన వస్తున్నటువంటి శక్తివంతమైన చంద్రగ్రహణం లోపు మీ శక్త్యానుసారం, అంటే ఎంతమందికి వీలైతే అంతమందికి, ఒకవేళ మీకు ఎక్కువ మందికి పెట్టించే స్తోమత ఉంటే ఎక్కువ మందికి, అనాథాశ్రమంలోని పిల్లలకు పెట్టించే స్తోమత ఉంటే వారికి, లేకపోతే రోడ్లపైన తిరుగుతున్న వారికి, భిక్షాటన చేసేవారికి, మీ ఇంటి దగ్గరలో ఎవరైనా పరిస్థితులు బాగోలేని వారికి, ఈ విధంగా ఎవరికైనా సరే ఒక పూట భోజనాన్ని తినిపించడానికి ప్రయత్నం చేయండి. అది మీకు సత్ఫలితాన్ని ఇస్తుంది. ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీరు కోటీశ్వరులు అవటం ఖాయం. ఎందుకంటే దానికి రెట్టింపు ఫలితాన్ని మనం పొందుకుంటాం కాబట్టి ఈ విధంగా చేయండి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోండి. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.